ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్రీస్తుకి యేసయ్యకు సాక్షిగా ఉండాలి. దానికి కావాల్సినటువంటి లక్షణాలేంటి, ఏ ఏ ఏ లక్షణాలు మనము కలిగి ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటే మనము క్రీస్తుకి సాక్షిగా ఉండగలం అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం కదా. అందులో భాగంగా మొదటిగా వాక్యములో మనం ఎదగాలి అనేటువంటిది నేర్చుకున్నాం. రెండవది ప్రార్థనలో కూడా మనం ఎదగాలి. ఇది మనం ధ్యానం చేసుకుంటున్నాం. గడిచినటువంటి ఎపిసోడ్లో మనము అందరి కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు, మనము సుఖముగా బ్రతుకు నిమిత్తము, అధికారుల కొరకు, రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలనేటువంటి మాట మనం ధ్యానం చేసుకుంటూ, పౌలు భక్తుడు తిమోతికి వ్రాసినటువంటి ఆ మొదటి పత్రిక 2వ అధ్యాయములో 3వ వచనంలో ఒక మాట మనం చదువుకున్నాం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. మనం ఎలా అనుకుంటా ఉంటాం, నా జీవితం దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఉండాలని అందరం కోరుకుంటున్నాం కదా. మన జీవితాలు దేవునికి ఇష్టంగా ఉండటం మాత్రమే కాదు, మన గురించి మాత్రమే మనం కాదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం. మనం అందరి కొరకు, మనుషులందరి కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం అనేటువంటిది అది దేవుని దృష్టిలో మంచి కార్యము. మంచి కార్యము. ఈ మాటను చాలామంది ధిక్కరిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అంటే వారి కొరకు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు, వారి కుటుంబము కొరకు, బిడ్డల కొరకు వారి వరకే ఒక గిరి గీసుకొని, వాళ్ళ చుట్టూ ఒక లైన్ గీసుకొని, ఒక అడుగు బయటికి రాకుండా అక్కడ వరకే వాళ్ళ ప్రార్థన జీవితం ఆగిపోతాం. మనం చదివినటువంటి ఆ 3వ వచనం ప్రకారంగా అది మనకు మంచిదైనటువంటిది కాదు. దేవుని దృష్టిలో చూస్తే మానవుడు మనం ఎప్పుడు మన దృష్టితోనే మనం చూస్తాం కదా. దేవుని దృష్టికి మనం విలువనివ్వం. దేవుని ఆలోచనకు, దేవుని యొక్క మాటకు, దేవుని తలంపుకు మనము విలువ ఇవ్వము. మనమే 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 మన ఆలోచనే ఎంతవరకు కరెక్ట్ అన్నటువంటిదే చూస్తాం. ప్రార్థన అనేటువంటిది అందరి కొరకు మనం చేయటం అని దేవుని చిత్తమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కొలసీలకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయములో అక్కడ 2వ వచనములో ఒక మాట చెప్తా ఉన్నాడు. మరియు చూడండి 2వ వచనం, ప్రార్థనల యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మము వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు భక్తుడు కొలస్సే పట్టణములో ఉన్నటువంటి దేవుని సంఘానికి లేఖ వ్రాసు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని, మాటను చెప్తా ఉన్నాడు. మొట్టమొదట ఎలా ఉండాలి మనము అంటే ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. అంటే ఏ అనుభవంలో ఉండాలి? మనం ప్రార్థన చేసేటువంటి అనుభవంలో ఉండాలి. ప్రార్థనలో నీకు నిలకడతనము లేకపోతే నీవు చంచల స్వభావాన్ని కలిగినటువంటి వాడవుగా, కలిగిన దానవుగా ఉన్నావు. ఇది మనకు ఆత్మీయ జీవితంలో అంత ఆరోగ్యమైనటువంటిది కాదు. కొంచెం కూడా ఆరోగ్యం కాదు. ఆరోగ్యం కాదంటే అర్థం ఏంటి? అనారోగ్యము. అది అనారోగ్యానికి సంబంధించినటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో మనము ఆరోగ్యంగా ఉండటానికి చాలా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయటం కాదు, కష్టపడాల్సిందే. ఈ లోకంలో మనం జీవించేటువంటి జీవిత విధములో అనారోగ్యము గనక మనకు వస్తే, ఏదో ఒక రీతిగా అస్వస్థత,
మనకు కలిగితే మనకు కలిగినటువంటి ఆ వ్యాధి నుండి దానికి వలన వచ్చినటువంటి బాధ నుండి విముక్తి పొందటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం కదా, అవునా కదా? మనకు ఒక బాధ వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది, ఒక జబ్బు వచ్చింది, జ్వరం వచ్చింది, అది తగ్గలేదు. దాని గురించి మనం ఎంతో వ్యయపడతాం, ఎంతో ప్రయాసపడతాం, భారం మోస్తాం దాని గురించినటువంటి ఆలోచన, ఎందుకంటే అది ఎక్కడికి దారి తీస్తుందో. మరి శరీర సంబంధమైనటువంటి అనారోగ్యాన్ని బట్టే మనము ఇంతగా తల్లడిల్లుతూ బాధపడుతూ ఉంటే, ఆత్మీయ జీవితంలో మనకు కలిగినటువంటి ఆ యొక్క అనారోగ్యమును బట్టి, అస్వస్థతను బట్టి ఎంత దిగులు పడాలి, మనం ఎంతగా దాని గురించి వేదన పడాలి, ఆ యొక్క సమస్య నుండి తొలగిపోవటానికి, మనం విడిపించబడటానికి ఎంత ప్రయాసపడాలి. నేటి దినాల్లో ఈ ప్రయాస ప్రజలలో, మనుషుల్లో కనుమరుగైపోయింది. ప్రియదేవుని బిడ్డలారా, కనుమరుగైపోయింది. శరీర సంబంధమైనటువంటి వాటికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం, కానీ ఆత్మీయంగా కలిగినటువంటి అస్వస్థతలో, అనారోగ్యమును బట్టి మనం మేలుకొనట్ల మనము చాలా అట్టడుగు స్థాయిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. అనారోగ్యాన్ని గురించినటువంటి విషయంలో జాగ్రత్త పడటాన్ని గురించి ఇది మనకు మేలుకరమైనటువంటిది కాదు. మనము ఎలా ఉండాలంటే ప్రార్థనలో నిలకడగా ఉండాలి. నిలకడగా ఉన్నారా మీరు? ప్రార్థన జీవితాన్ని ప్రారంభించినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళుతున్నటువంటి ఆ క్రమములో మొదటి దినాలలో ఆసక్తిగా మీరు ప్రార్థన చేశారు, టైంకి మందిరానికి వెళ్ళారు, వాక్యం విన్నారు, వాక్యమును చదువుతున్నారు, అనుసరిస్తున్నారు, నడుస్తూ ఉన్నారు. కొన్ని దినాలు అయిపోయాయి, కొంత సీనియారిటీ వచ్చింది మీ విశ్వాస యాత్రలో. ఇప్పుడు ఎలా ఉన్నారు? నిన్న చేశాం కదా ప్రార్థన, మొన్న వెళ్ళాం కదా, ఈరోజు వెళ్ళాలా అనేటువంటి ఒక నిర్లక్ష్యం హృదయంలో తప్పనిసరిగా కలుగుతుంది. ప్రియదేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరి జీవితంలో కలుగుతుంది. ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యము చేశామంటే దాని అర్థం ఏంటి? మనలో చంచల స్వభావం అనేటువంటిది ప్రారంభమైంది, అంతే, అనుమానం లేదు. నిన్న ప్రార్థన చేసావు, మొన్న చేసావు, ఈరోజు ఎందుకు చేయట్లేదు అంటే 2 రోజులు చేశాం కదా, 2 సంవత్సరాల నుంచి చేస్తానే ఉన్నాం కదా, ఈ రోజు వెళ్ళకపోతే ఏమైందిలే, ఈ ఒక్క వారం రోజు చేయకపోతే ఏమైందిలే, వచ్చే వారం చేసుకుందాంలే, వచ్చే నెలలో ఎక్కిపోయిద్దాం, ఇట్లాగా నిర్లక్ష్యం అది మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తుందా? నువ్వు క్రీస్తుకి సాక్షిగా ఉండగలవా ప్రార్థనలో? నేను ప్రార్థన చేశాను, మీరు కూడా ప్రార్థన చేయండి అని ఇతరులతో మీరు నీ సాక్ష్యాన్ని పంచుకోగలరా? లేదు కదా. అది చంచల స్వభావం, నిలకడలేనితనం ప్రార్థన జీవితంలో. మీరున్నటువంటి మెలకువను మీరు కోల్పోతూ ఉన్నారు. అంటే మెలకువను కోల్పోయారంటే నిద్రలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, నిద్రాసక్తుల్లోనికి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు. తద్వారా ఆత్మీయముగా అంధకార సంబంధమైనటువంటి క్రియలు మీ జీవితంలో ఏలుబడి చేస్తాయి. జాగ్రత్త ప్రియదేవుని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. ప్రార్థనలో మనం సాక్ష్యము చెప్పగలిగినటువంటి నేను ప్రార్థన చేశాను, ఉదయమే లేచాను, 2 గంటలు ప్రార్థన చేశాను, సాయంకాలంలో ప్రార్థన చేస్తున్నాను, దశంభాగం సమయం ప్రార్థనలో కేటాయిస్తా ఉన్నా అని మనం ఇతరులకు సాక్ష్యం చెప్పగలగాలి. అప్పుడే దేవుడు మనలను ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మనం చూస్తే యేసుక్రీస్తు వారు తను ప్రార్థన చేయమని మాత్రమే ఆయన చెప్పాల, తను చేశారు. యేసుక్రీస్తు వారు పగలంతా పరిచర్య చేసి సాయంత్రం అమ్మగానే శిష్యులను పంపించి, ప్రజలను పంపించి ఆయన ఏకాంతంగా
కొండ మీదకు వెళ్ళి ప్రార్థన చేయటం, దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పగలంతా పరిచర్య చేశారు, రాత్రంతా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ఈ అనుభవం ప్రభువు దగ్గర మనం నేర్చుకోవాలి. నా యేసయ్య నా కొరకు ప్రార్థన చేశారు, నన్ను జీవింపజేయటానికి ప్రార్థనలో ఆయన గోజాడారు, పోరాడారు అని నువ్వు మాట ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నావు. మరి నీ గురించి నీ కుటుంబము సాక్ష్యం చెప్పగలుగుతుందా? నీ ఇరుగు పొరుగు వారు, నీ బంధువులు సాక్ష్యం చెబుతారా? మా నాన్న, మా సోదరుడు, మా అన్నయ్య, మా స్నేహితుడు, మా పక్కింటోళ్ళు ఎప్పుడు ప్రార్థనలోనే ఉంటారండి. మేము ఎప్పుడు వెళ్ళినా వాళ్ళు ప్రార్థన చేస్తూనే ఉంటారు. కుటుంబంలో, ఇంట్లో ఏ సమస్య వచ్చినా ఎవరి దగ్గర ముందు వెళ్ళరు, కానీ దేవుని సన్నిధిలో వాళ్ళు గోజాడుతూ ఉంటారు అని మన గురించి సాక్ష్యం చెప్పేటువంటి ఆ నడక మనలో ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారి గురించి మనం సాక్ష్యం చెప్తున్నాం అంటే ఆయన అతి రీతిగా ఆయన జీవించారు. పగల పరిచర్య, రాత్రంతా దేవుని సన్నిధిలో దేవునితో గడిపినటువంటి అనుభవం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన మనకు మాదిరిగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుకి సాక్షిగా ప్రార్థన జీవితంలో ఎదగాలి. మూడవదిగా మనం చూసినట్లయితే, మనము ఈ లోకములో నడుస్తూ ఉన్నటువంటి ఈ సమయమున ఎవరితో నడవాలి, ఎవరిలో మన అడుగులు ఉండాలి అంటే యేసయ్యతో మనము నడవాలి. క్రీస్తు అడుగు జాడలలో మన అడుగులు మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, లేఖనాన్ని చదివినట్లయితే అపోస్తులైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనం, మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. 21వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. ప్రభువారిని గురించినటువంటి ఒక మాట పేతురు భక్తుడు తను లేఖను వ్రాస్తూ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను, మాదిరి ఉంచిపోయాను. ప్రియదేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనకు మంచి భవిష్యత్తు కొరకు మనం ఏం చేస్తూ ఉంటాము అంటే, ఎవరైనా బాగా జ్ఞానం కలిగిన వాళ్ళను, తెలివి కలిగిన వాళ్ళను, కష్టపడుతున్నటువంటి వాళ్ళని ఒకరిని మనము రోల్ మోడల్గా చేసుకుంటూ ఉంటారు లోకంలో ఉన్నటువంటి వారు. లోకంలో ఉన్నటువంటి వారు కొంతమందిని రోల్ మోడల్ అంటారు, వాళ్ళు నాకు ఇన్స్పిరేషన్ అండి అని మాట్లాడతారు. కానీ పౌలు భక్తుడు ఏమంటాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము అనేటువంటి ఒక మాట తను రాసిన పత్రికలో రాశాడు. క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోరండి. అంటే పౌలు జ్ఞానం కలిగినవాడు, ధర్మశాస్త్రం అంతా ఎరిగినవాడు, గమలీయేలు పాదముల యొద్ద కూర్చొని ధర్మశాస్త్రమును క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు, చదివినటువంటి వాడు, చాలా గొప్పవాడుగా ఉన్నటువంటి వాడు. తనేం చేస్తున్నాడు? క్రీస్తుని పోలి నడిచాడంట. ఆశ్చర్యం కదా! క్రీస్తుని పోలి నేను నడుచుకున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే యేసయ్య ఎలాంటి నడక నడిచాడో చూడండి. యేసయ్య ఈ లోకంలో దేవుని కుమారునిగా ఆయన బ్రతకల, మనుష్య కుమారునిగానే ఆయన జీవించాడు. తగ్గించుకున్నారు తన్ను తాను. పేతురు, పౌలు, యోహాను, ఆయన శిష్యులందరూ తగ్గించుకునే జీవించారు. అది క్రీస్తుని పోలినటువంటి జీవితము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, అంటే యేసుక్రీస్తు వారు మనకు మాదిరికరంగా ఆయన ఈ లోకంలో జీవించారు. మనకు అంటే నీకు, నాకు, మనకందరికీ, ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి
ఆయన మాదిరికరంగా ఉన్నారు. ఆయన మీరు ప్రార్థన చేయండి, దేవుని యొక్క వాక్యం చదవండి అని మాత్రమే చెప్పలా, తను చేశారు. వాక్యాన్ని చదివారు, దేవుని సన్నిధిలో గోజాడి ప్రార్థన చేశారు. రాత్రంతా ప్రార్థనలో గడిపినటువంటి అనుభవాలు మీరు చదవండి, సువార్తల్లో తెలుస్తుంది. ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించారు. ఇవన్నీ మనకు మాదిరికరంగా ఉన్నాయి. ఆ మాదిరిని బట్టి పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా. మరి మనం ఎందుకు నడుచుకోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా? మనము తన అడుగు జాడలలో నడుచుకోవాలని మనకు మాదిరిగా ఆయన ఉంచిపోయారు. అంతేగాని ఆయన పాపము చేయలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన పాపము చేయలేదు. ఆయన నోట ఏ కపటము లేదు. కపటమైనటువంటి మాటలు, కపటమైనటువంటి స్వభావము ఆయన కలిగి ఉండలేదు. పైకి ఏ రకంగా ఉన్నారో లోపల కూడా అదే రకంగా ఉన్నారు. లోపల ఎలాంటి ఆలోచన ఉన్నాయో పైకి అదే ఆలోచనలో ఉన్నారు. కానీ మానవుడు, నీవు నేను ఎలా ఉంటున్నామంటే పైకి మంచిగా ఉంటున్నాం, ప్రార్థనాపరులుగా ఉంటున్నాం. వీళ్ళు చాలా విశ్వాసులు, భక్తులని బయటకు చెప్పుకోవాలన్నట్టు మనం ప్రవర్తన ఉన్నది. కానీ మన నడక, యేసయ్యను మనం అనుసరించేటువంటి విధానము అటు రీతిగా ఉన్నాయా? అది లేకపోతే మనము కపట స్వభావమును కలిగినటువంటి వాళ్ళమే. నిష్కపటమైనటువంటి జీవితం మనకు లేదు. కానీ ప్రభువారిలో ఏ కపటం కూడా లేదంట. ఏ కపటం లేదు. ఆయన దూషించబడ్డారు కానీ బదులు దూషించలా. మనం ఎలా ఉన్నామంటే, ఒక మాట ఎవరైనా మనల్ని అంటే 10 మాటలు వారితో మాట్లాడుతున్నాం. మనం 10 మాటలు వారిని అంటా ఉన్నాం. బదులు తీర్చుకోవాలి. కోపం, పగ, ద్వేషము ఇవన్నీ మనలో చొచ్చుబడిపోయి ఉన్నాయి. ఇవన్నీ మనలో ప్రవహిస్తూ ఉన్నాయి మన ఆలోచనలో. కానీ ప్రభు అలా కాదు ప్రియదేవుని బిడ్డలారా. ఆయన దూషించబడ్డారు కానీ ఎదురు ఒక్క మాట కూడా దూషణ చేయలా. దూషించేటువంటి వ్యాఖ్యలు ఆయన చేయలే. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నారు. మరి నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలి ఈ లోకంలో అనేటువంటి తలంపును కలిగినటువంటి వారుగా ఉండొచ్చు. కానీ దానికి తగిన జీవితము నీలో ఉంటేనే నువ్వు ఆ సాక్షిగా ఉండగలవు. లేకపోతే నువ్వు సాక్షిగా ఉండలేవు ప్రియదేవుని బిడ్డలారా. యేసయ్య నీకు మాదిరిగా ఉంచారు. తన అడుగుజాడల్లో మనము నడవటానికి ఆయన చూపించారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మరొక మాట మనం చూసినట్లయితే, క్రీస్తు నిమిత్తము కలిగేటువంటి శ్రమలలో క్రీస్తు సాక్షులుగా ఉండాలనేటువంటి వాళ్ళు ఎదిగేటువంటి వాళ్ళుగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనం 12వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, యేసయ్య నిమిత్తము మనము, ప్రభువు నిమిత్తం మనము హింసించబడితే మనం ధన్యులము. నేను దినాన ప్రతి ఒక్కళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, నేను హెచ్చించబడాలి, నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాను అని ఇతరులు నన్ను గురించినటువంటి మాటలు వాళ్ళు మాట్లాడాలి. యేసయ్య వీళ్ళను అభివృద్ధి చేశాడు, ఆశీర్వదించాడనేటువంటి మాట, వీరి జీవితంలో కష్టం వస్తే కష్టాన్ని తొలగించాడనేటువంటి మాట వింటే, ఆ సాక్ష్యం మనం కలిగితే, మన గురించి ఇతరులు ఆ మాట చెప్తే మనం చాలా సంతోషిస్తాం. చాలా. కానీ యేసయ్యను గురించినటువంటి సందర్భంలో నువ్వు ఎప్పుడైనా ఒక మాట నిందించబడ్డావా? ఏదైనా అవమానం పొందుకున్నావా? రే సేవకుడా,
ప్రియ విశ్వాసి, వీళ్ళు యేసయ్యను నమ్ముకున్నారు, వీళ్లకు అన్ని నష్టాలే అని నీ గురించి ఇతరులు మాట్లాడుతుంటే నీకు బాధ ఉంటుంది కదా. కారణం ఏదైనా కావచ్చు, నువ్వు దేవునిని ఎలా వెంబడిస్తున్నావు అనేటువంటిది దేవునికి తెలుసు, నీకు తెలుసు. నువ్వు దేవుని వెంబడించేటువంటి విధమును బట్టి కూడా నువ్వు ప్రభువుని కలిగి ఉన్నా నీకు శ్రమే. నేను ఎప్పుడు చెప్పేటువంటి మాట, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా మీరేం చేయాలి? ధైర్యం తెచ్చుకో. మీరు భయపడాల్సిన పని, ధైర్యంగా ఉండండి. మీరు లోకంలో శ్రమ కలిగింది కదా అని యేసయ్యను నమ్ముకుంటే నాకు శ్రమ వచ్చిందని యేసయ్యను విడిచిపెట్టి వెళ్తున్నారు చాలామంది. అలా ఉండొద్దు ప్రియ దేవుని బిడ్డలారా. తిరిగి లోకాన్ని చూడొద్దు, లోకాశలను మీరు వెంబడించవద్దు, అనుసరించవద్దు, ఎన్నడూ యేసయ్యను తృణీకరించవద్దు. అక్కడ లేఖనంలో మత్తయి సువార్తలో అంటున్నటువంటి మాట, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించినప్పుడు మీరేమవుతారంట? ధన్యులు. మీరు ఎలా ఉండాలి ఆ సమయంలో అంటే సంతోషించి ఆనందించండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు సంతోషపడండి, ఆనందించండి. ఎందుకంటే పరలోకంలో మీకు ప్రతిఫలము అధికమవుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఈ లోకంలో జీవించినటువంటి సమయమున వారు యవనస్తులే. వారు దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులతో జీవించినటువంటి వారు. వాళ్ళ మీదకు ఒత్తిడి తీసుకురాబడింది. ఇదిగో రాజుగా నిలబెట్టినటువంటి బొమ్మకు, ప్రతిమకు మీరు నమస్కారం చేస్తే సరి, చేయకపోతే అగ్నిగుండంలో పడవేయబడతారు. ఆ మాట వాళ్లకు తెలియజెప్పబడింది. వారికి తెలియజెప్పబడినటువంటి ఆ మాట విన్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? మేము అగ్నిగుండంలోనికి వెళ్ళినా సంతోషంగా వెళ్తాము, కానీ మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగినటువంటి సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలా, మేము మాత్రము దేవునికి విరోధంగా ఈ విగ్రహానికి నమస్కారం చేయము, ఈ విగ్రహానికి మేము నమస్కారం చేయము, మా దేవునికే మేము నమస్కారం చేస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వారి తీర్మానము, వారి నిర్ణయము, వారు దేవుని వెంబడించినటువంటి ఆ తీరు ఎంత గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చిందంటే, ఆ దేశంలో రాజుగారిని ప్రజలు కూడా మారటానికి ఒక మంచి ఉపయోగకరమైనటువంటిదిగా అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తుకి సాక్షులుగా అట్టి రీతిగా మనము జీవించాలి, అట్టి రీతిగా మనం జీవించాలి. తర్వాత పరిశుద్ధులతో జీవించాలి. పరిశుద్ధులతో, నాలుగవదిగా పరిశుద్ధులతో మనము జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనములో అక్కడ వాళ్ళు అపోస్తులు చెప్పినటువంటి మాట ఏంటి? పేతురు చెప్పిన మాట, మీరు ఎడతెగక ఉండాలి, ప్రార్థనలో ఉండాలి అని చెప్తూ ఏమంటా అంటే, అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండాలి. అపోస్తులతోటి సహవాసము, పరిశుద్ధులతోటి సహవాసము, దేవుని బిడ్డలతోటి సహవాసం. కీర్తన గ్రంథము 1వ కీర్తనలో మీరు చదవండి. సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నా. వ్రాయబడినటువంటి మాటలు చూస్తే పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి. అది మనం నేర్చుకోవాలి. అప్పుడు మనం క్రీస్తుకి సాక్షులుగా ఉండగలం. మరొకటి, కృపావరములను మనము దేవుని యొద్ద నుండి పొందుకొని దేవుని మహిమ కొరకు వాటిని మనము విడిచిపెట్టకుండా పాటించాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు మీరు చదవండి. అక్కడ కృపా వరములు మనం పొందుకొని ఎలాగ వాటి ప్రకారం ముందుకు వెళ్ళాలనేటువంటి మాట అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము నేర్చుకున్నటువంటి విషయాలను
నెమ్మరు వేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో మనము క్షేమములోనికి వెళ్తాం. క్రీస్తుకి సాక్షిగా మనం ఉండాలంటే ఈ లక్షణాలన్నీ మనం కలిగి ఉండాలి. చివరిగా రాకడకు కనిపెట్టేటువంటి వారు క్రీస్తుకు సాక్షిగా ఉండగలరు. తెస్సలోనిక వ్రాసినటువంటి అపోస్తులైన పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాల్లో ఈ సందర్భం మరొక మాట వ్రాయబడింది. మీరు చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు రాకడ కొరకు, ఎందుకంటే ఆయన మొదటి రాకడ వచ్చేసింది, అయిపోయింది, తిరిగి వెళ్ళిపోయారు. ఆయన మరలా రాబోతూ ఉన్నారు. ఆయన మనల్ని అందరినీ తీసుకుని వెళ్ళడానికి రాబోతూ ఉన్నారు. కనుక ఆయన రాకడకు సిద్ధపడినటువంటి వారు ఎలా ఉంటారంటే క్రీస్తుకి సాక్షిగా ఉండగలరు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన. ఈ మాటలు విన్నటువంటి మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని మీకు సాక్షులుగా మేము ఉండటానికి తగిన జీవితము, ఇంకా ఎన్నో విషయాలు మేము లేఖనాలు చదువుతున్నప్పుడు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి సిద్ధపరిచి స్థిరపరిచి మీ సాక్షిగా నిలవబెట్టమని, కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని, మంచి ఆరోగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని, మీ సాక్షిగా నిలవబెట్టమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి సహవాసం చేరవచ్చిన ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి నడిపించి వర్ధల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.